అటవీ ప్రాంత అతి పురాతన శివాలయంలో రహస్యంగా పూజాధికాలు జరిగిపోతున్నాయి. ఏమిటా మిస్టరీ అంటే పాత కథే కదా. ఇక మూగజీవాలు ఒకరికి తెలియకుండా ఒకరు వేరువేరు సమయాల్లో 3 మూగజీవాలు వచ్చి శివలింగానికి చేసిన పూజ కథే కదా. అంతకుముందు ఎవరో చేసిన పూజ పుష్పాలు తొలగించి తాము భక్తితో శివలింగానికి పూజలు చేసిన సాలెపురుగు, సర్పం, గజరాజు కథే కదా. ఆ నోరులేని జీవాలు అపార శివభక్తిలో తరించి శివైక్యం చెంది శ్రీకాళహస్తీశ్వర మహత్యాన్ని చూపించాయి కదా. అనంటే అది బ్లండర్ అని ఈ వండర్కు ఆ పూర్వపు ఫారెస్ట్ శివాలయ గాథకు సంబంధం లేదని ఈ రహస్య పూజల అన్వేషకులు చెబుతున్నారు. సహస్రాబ్దాలు యుగాలకు పూర్వం ఆ గాథగా జరిగితే శతాబ్దాల క్రితం నుండి ఓ శివాలయంలో అందరూ కళ్ళుగప్పి కొందరు రహస్య పూజలు చేసేస్తున్నారు. పూజలు చేయడం తప్పు కాదు, ఇక పుణ్యాలు పొందడం నేరము కాదు. అయితే రాత్రి దైవ కైంకర్యాలు పూర్తయ్యాక ఆలయ అర్చక స్వామి, ఆలయ కార్యాలయ సిబ్బంది గుడికి తాళాలు వేసి వెళ్లడం, సూర్యోదయానికి ముందు పూజారి తలుపులు తెరిచే సమయానికి అక్కడ పూజలు జరగడం, వెలిగించిన అగరబత్తులు సువాసన వెదజల్లడం మిస్టరీగా మారింది. పుణ్య భారతావనిలో ఎన్నో మహిమాన్విత మహత్తర మహోన్నత పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇందులో మహదేవునికి ఉన్నటువంటి మహంత పుణ్యక్షేత్రాలు ఉరానా పహట్ గేట్ కు సుమారు 14 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఎత్తైన గిరిశిఖరంపై ఉన్న శివాలయం ఒకటి. ఈ ఆలయంలో అర్చక స్వామికి చేయడానికి పని ఏమీ ఉండడం లేదు. శివదేవునికి పూజలు, హారతులు, నైవేద్యాలు అన్నీ పూజారి గుడిలో అడుగుపెట్టక ముందే జరిగిపోతున్నాయి. ప్రభాత సమయంలో గుడిలో పూజారి అడుగుపెట్టేసరికి అన్ని పూజలు, కైంకర్యాలు పూర్తయిపోతున్నాయి. ఈ ఘటన ఆసక్తి, ఆందోళన, భయం కలిగించినా ఈ పూజలు ఎవరు చేస్తున్నారో అని పూజారి రోజురోజుకు తన సమయాన్ని ఇంకా ముందుకు జరిపేసుకుని ఉదయం 6ంటికి వచ్చే వ్యక్తి వేకువజామున 4ంటికి 3ంటికి వచ్చినా ఆ పూజలు పూర్తయిపోతున్నాయి. అయితే పూజారులు తరాలు మారుతున్నాయేమో కానీ చీకటి వేళ శివాలయంలో జరుగుతున్న పూజాధికాల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఒకటి కాదు, 2 కాదు, 400 ఏళ్లుగా ఈ రహస్య పూజలు జరిగిపోతున్నాయి. పూజారి గర్భగుడి తాళాలు తెరిచేసరికి పరమశివునికి అప్పటికే విశేష అభిషేకాలు, సుగంధ పుష్పాల అలంకరణలు, బిల్వపత్ర దళాల పూజలు, అగరవత్తుల సువాసనలు, ఈ పూజ తంతులన్నీ కూడా అక్కడ దర్శనమిస్తున్నాయి. ఇదేగాక స్వామివారి శివలింగం జలధారతతో తడిసివి శోభాయమానంగా కనిపిస్తోంది. అంతుచిక్కని రహస్యం ఛేదించాలని నాటి రాజ్యపాలకుడు బంచ్వాల్ సింగ్ ప్రయత్నించాడు. అర్ధరాత్రి వేళ ఏం జరుగుతుందో కనిపెట్టడానికి ఆలయం చుట్టూ రాజభట్లను, గూఢచారులను కూడా, సైనికులను కూడా కాపలాగా ఉంచాడు. అయితే విచిత్రంగా తెల్లవారుజామున 4 గంటల అయ్యేసరికి అక్కడ కాపలాగా ఉన్నవారంతా ఒక్కసారిగా స్పృహ కోల్పోవడం, తిరిగి ఉదయం సూర్యోదయం అయ్యాకే వారు మేల్కోగా రావడం జరిగేది. యథావిధిగా రహస్యపు శివ పూజ పూర్తయ్యేది. ఈ కాపలా స్పృహ కోల్పోవడం, రహస్య పూజ విజయవంతంగా పూర్తవడం ఈ తంతు సైతం ఎన్నో ఏళ్ల పాటు జరిగినట్టుగా ఆలయ చరిత్ర చెబుతోంది. దట్టమైన అడవిలో ప్రాచీన శివాలయంలో రహస్యంగా జరిగే పూజ గురించి అన్ని ఆరాలు తీసినా, ఎంత అన్వేషణ సాగించినా, ఎందరు గూఢచారులను పెట్టినా ఇక అసలు విషయం మాత్రం తెలియడం లేదు. అయితే స్థానికుల కథనాల ప్రకారం హిమాలయాల నుండి అదృశ్య సిద్ధయోగి ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో ఇక్కడకు వచ్చి తన యోగశక్తితో పూజలు చేసి వెళ్తూ ఉంటాడు. అదే కాక మరో వింత తంతు కూడా ఇక్కడ దర్శనమిస్తోంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శుభార్పణం. 3 దళాల మారేడు పత్రాలు ఎక్కడైనా ఉంటాయి. ఆ త్రిదళ బిల్వ పత్రాలతోనే ఎక్కడైనా ఎవరైనా శివ పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ బిల్వ వృక్షానికి ఉన్న పత్రాల సంఖ్య చూస్తే శంభృమచ్చార్యాలు కలుగుతాయి. ఎందుకంటే ఇక్కడ మారేడు చెట్టుకు 5 నుండి 7 ఆకులు కాయడం కాస్తూ ఉంటాయి. ఈ పరమ పవిత్ర పత్రాలతోనే రాత్రివేళ ఆ సిద్ధపురుషుడు శివపూజ చేస్తున్నాడంటూ భక్తులు విశ్వసిస్తారు. ఈనాటికైనా ఈ రహస్యం భగీరథమవుతుందంటూ, వింత పూజ తంతు విషయం బయటపడుతుందంటూ భావించే భక్త జనాలు ప్రతినిత్యం తెల్లవారుజాముని అరణ్య నడిబొడ్డున ఉన్న ప్రాచీన శివాలయానికి చేరుకోవడం, అందరి కళ్ళుగప్పి ఎవరో పూజలు చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే మానవ మాత్రులకు అంతుబట్టని ఈ దైవిక రహస్యం భగవంతుని ఉనికికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోందంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సైన్స్కు విషయాన్ని అంతుబట్టడం లేదని, శాస్త్ర విజ్ఞానవేత్తలు పరిశోధన అన్వేషాలు సైతం ఈ రహస్యాన్ని ఛేదించలేకపోతున్నాయంటూ స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.